బాబా మందిరంలో ప్రతి సంవత్సరంలానే వేసవి నాడు సెలవుల సందర్భంగా ఇళ్లలో ఉండేటువంటి పిల్లలందరి యొక్క బాగోగుల్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత క్యాంపులు నిర్వహించాలని, గతంలో కూడా నిర్వహించినటువంటి క్యాంపుల్లో ఫలితంగా అనేక రకాలైనటువంటి ఫలితాలను పొందారనేటువంటిది భక్తులు మాకు వెల్లడించడం అనేటువంటి జరిగింది. బాబా గారి దయతో పిల్లల యొక్క చదువులు, వారికి ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకువెళ్ళటానికి గాను మేము తీసుకునే నిర్ణయం ప్రకారంగా అన్నమాచార్య కీర్తనలు, సంస్కృతము, నృత్యము, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణము, దీంతోపాటు 10th క్లాస్ పిల్లలకి సపరేట్గా, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేటువంటి పిల్లలకి మ్యాథ్స్లో శిక్షణ, ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటిది మేము నిర్ణయం చేయటం జరిగింది. దానిలో భాగంగానే అన్నమాచార్య కీర్తనని పప్పు సదాశివ శాస్త్రి గారు దాన్ని నిర్వహిస్తారు. సంస్కృతానికి సంబంధించి వావిలాల మురళీకృష్ణ గారు దీన్ని ప్రారంభించడం ఆయనే ఆ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. నృత్యానికి సంబంధించి శ్రీమతి అలివేలు మంగమ్మ గారు ఈ నృత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చూస్తారు. విష్ణు సహస్రనామానికి సంబంధించి మా సత్యశ్రీహరి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 10th క్లాస్కి సంబంధించినంత వరకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్గా ఉండేటువంటిది కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మొన్న రిటైర్ అయినారు కాబట్టి ఆయన యొక్క సేవల్ని ఈ మందిరం వినియోగించుకునేటువంటి ఉద్దేశంతో 10th క్లాస్కి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటానికి దానికి గాను 10th మార్కులు చేయటానికి గాను, దీనికి తోడు ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా ఉచితంగా చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు వీటన్నిటినీ కూడా మేము ప్రారంభిస్తాం. ఈ నెల 26వ తారీఖు నుండి మే 26వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. అంటే నెల రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఈ నగరంలో కానీ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి బాబా ముత్యాలంపాడు బాబా మందిరానికి వేయించేసినట్లయితే ఇక్కడ ఉచితంగానే అవన్నిటిని కూడా నేర్పడం అనేది జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇది భక్తి శ్రద్ధలతో నడిపేటువంటి కార్యక్రమం. పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి పద్ధతి, బాబా గారి ఆశీస్సులు మెండుగా వారికి దక్కేటటువంటి పద్ధతిలో తీసుకోవడం జరిగింది. మేము గతంలో కూడా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు కూడా మేము ఈ పిల్లలందరికీ కూడా ఐడెంటిఫై చేసినటువంటి పిల్లలందరినీ కూడా చదివించేటువంటి జరిగేది. ఇవాళ ఈ నగరంలో ఉండేటువంటి మున్సిపల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టడం అనేటువంటిది లక్షలాది రూపాయలు అయినప్పటికీ కూడా, వ్యయభారం అయినప్పటికీ కూడా దాని నుంచి కూడా పే చేసి వారి యొక్క జీవితాలని నిలబెట్టడానికి చూస్తున్నాం. తద్వారా బాబా గారి ఆశీస్సులో ఉన్న మినిమం 10 మందికి IIITలో సీట్లు సంపాదించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ